హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ 20 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ 19 మాక్ టెస్ట్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ఈ పేపర్ వచ్చేసరికి 9th February 2023 షిఫ్ట్ 3 పేపర్ ఫ్రెండ్స్. ఓకే ఇక సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ కంపెనీ ఆఫర్స్ 30% రిబేట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ది రిటైలర్ ఆఫర్స్ అనదర్ 15% రిబేట్ ఆన్ ద రిడ్యూస్డ్ ప్రైస్. ది టూ రిడక్షన్స్ ఆర్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ లేదా సింగిల్ రిడక్షన్ ఆఫ్ అన్నాడు. సో రిడక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటి ఫ్రెండ్స్, డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ. సో 30% 50% మనం సింగిల్ డిస్కౌంట్ విధంగా చెప్పాలి. సింగిల్ డిస్కౌంట్లు చెప్పాలి. సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటాం కదా, +15 సో -30 × 15 చేయాలి. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ? 15 3s 45 కదా, 45 అంటే 450/100. 2 zeros ఇక్కడ 4.5 చేస్తాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 30 + 15 అంటే 45 వస్తుంది. 45లోంచి మనం 4.5 మైనస్ చేయాలి. ఓకే, 4.5 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 40.5 వస్తుంది. సో 40.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్, ఒక కంపెనీ ఉందంట, కంపెనీలో 30% ఏమవుతుందంటే తగ్గిపోతుందన్నాడు ఒక ప్రోడక్ట్ అనేది. అలాగే సో అగైన్ ఆ రిటైలర్ అనదర్ 15% ఆఫర్ చేస్తాడనమాట, అంటే 15% తగ్గిందనమాట. ఇక్కడ ఆఫర్ అంటే నథింగ్ బట్ డిస్కౌంట్ ఇవ్వడం ఇక్కడ. సో ఈక్వివాలెంట్ డిస్కౌంట్, సింగిల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇఫ్ 45A + 45B = 6750, దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ A అండ్ B. గమనించండి ఫ్రెండ్స్, యావరేజ్ ఎలా కనుక్కుంటాం? A + B/2 అప్పుడు మనకి యావరేజ్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే A అండ్ B రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే A + B/2 రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే A + B/2 కావాలి. పాయింట్ ఏంటంటే, సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. 45A + 45B = 6750. నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 45 కామన్గా ఉంది రెండిట్లో, అందుకు 45 కామన్ తీస్తే A + B = 6750. సో మనం A + B కదా మనకు కావాల్సింది. A + B = 6750/45 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే 45ని క్యాన్సిల్ చేద్దాం. 45తో క్యాన్సిల్ చేయాలంటే సో 9 టేబుల్తో అయితే సింపుల్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమినేటర్ 9తో డివైడ్ అవుతుందో లేదు చూడండి. సో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 13 5 అంటే 18 వస్తుంది. సో 9తో డివైడ్ అవుతుంది కాబట్టి డినామినేటర్ న్యూమినేటర్ 9తో డివైడ్ చేయండి. 9 5s సో 9 7s 63 అవుతుంది. 63 అంటే ఇక్కడ 4 ఉంటుంది. 9 5s 45, 9 0s 0. ఓకే, ఆ తర్వాత అగైన్ 5తో క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. 5 15s అవుతుంది కదా, 75 5 0s 0. ఓకే, A + B ఎంత వచ్చిందంటే 150. కాకపోతే మనం కనుక్కోవాల్సింది A + B/2 అప్పుడు యావరేజ్ అవుతుంది కాబట్టి /2 చేయండి. ఇక్కడ /2 చేయండి. /2 చేస్తే 2 7s 14, 2 5s 10 కాబట్టి 75 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే, ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాసెస్లో కంప్లీట్ చేసాం. సో ఎవరైతే క్లాసెస్ ఫాలో అవ్వట్లేదో ఒకసారి క్లాసెస్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. చూడండి, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చాడు 135. కాకపోతే ఫస్ట్ సెకండ్ నెంబర్ యొక్క రేషియో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫస్ట్ సెకండ్ రేషియో ఎంత ఇచ్చాడంటే 4:5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే సెకండ్ థర్డ్ నెంబర్ ఇచ్చాడు. చూడండి, సెకండ్ థర్డ్ నెంబర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చిండంటే 4:5:6 ఉంది ఫ్రెండ్స్. 5:6. ఇప్పుడు మనం 1:2:3 కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్, సో సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ కనుక్కుంటాం. ఓకేనా? చూడండి ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. ఇక్కడ 4 × 5, 4 5s 20. క్రాస్గా మల్టిప్లై చేయండి, 5 5s 25. ఆ తర్వాత డైరెక్ట్గా సో 5 6 అంతా 30. ఓకే, అగైన్ 5తో క్యాన్సిల్ అయితే చూడండి ఫ్రెండ్స్. 5తో క్యాన్సిల్ చేస్తే 5 4s 5 5s 5 6. ఓకే, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ మనకి క్వశ్చన్లో 135 ఇచ్చాడు. ఎస్, చూడండి 135 ఇచ్చాడు మనకి. ఓకే,
సో 135 ఇచ్చాడు, కనిపెట్టమంది ఏ నెంబరో చూడాలి ఫ్రెండ్స్. దెన్ ద ఫస్ట్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఏందో మనం కనిపెట్టాలి. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత మనకి 135 క్వశ్చన్స్లో ఇచ్చాడు. సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత అంటే 135 క్వశ్చన్లో ఇచ్చాడు బై. సో ఈ సమ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడున్న 3 నెంబర్ని యాడ్ చేయాలి. 6 4 10 అవుతుంది, 1 15 అవుతుంది, బై 15 చేస్తాం. ఇంటూ మనం కనిపెట్టాల్సిన నెంబర్ ఏంటి? సో 4 కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటూ 4 చేయాలి. ఓకేనా, ఇంటూ 4 చేస్తే ఫస్ట్ నెంబర్ మనకు వస్తుంది. ఇప్పుడు 15తో క్యాన్సిల్ చేస్తే 59 135, 9 4 ఎంత 36. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 36 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 36 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మెన్సురేషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ మోడల్. మనకి మెన్సురేషన్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో మెన్సురేషన్ అంటే ఓన్లీ ఫార్ములాసే ఉంటాయి ఫ్రెండ్స్. 2D ఫార్ములాస్, 3D ఫార్ములాస్. 3D అయితే మనకు వాల్యూమ్స్ వస్తుంటాయి. ఓకే, వాల్యూమ్ ఫార్ములాస్. ఇక్కడ 2D అయితే ఏరియా ఎక్కువ ఇంపార్టెంట్, పెరిమీటర్ ఇంపార్టెంట్. సో వాల్యూమ్స్, కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ విధంగా ఇంపార్టెంట్ మెన్సురేషన్లో. సో ఓకే, కాబట్టి ఎక్కువగా మీరు మెన్సురేషన్లో ఫార్ములాస్ నేర్చుకుంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీలో అడుగుతుంటారు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ ఆఫ్ ది గివెన్ రెక్టాంగిల్ ఏబిసిడి. సో ఏదైతే షేడ్ అయిందో ఇక్కడ ఈ షేడెడ్ పార్ట్ వరకు మనకి ఏరియా కనుక్కోమంటున్నాడు అనమాట. సో షేడెడ్ ఉంది కదా, ఈ షేడెడ్ ఏరియా వరకు అంటే ఇక్కడ ఉన్న వరకు ఏరియా ఎంత ఏరియా ఉంది మాత్రమే కనుక్కోవాలి. మిడిల్లో ఉందో చూడండి, అది హోల్ అనమాట. హోల్ అక్కడ ఏం లేదు, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఈ బార్డర్ అయితే ఏదైతే షేడ్ అయిందో ఆ షేడ్ అయిన పార్ట్ వరకు మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫామ్ ఏ విధంగా ఉందో చూడండి. దాని షేప్ రెక్టాంగిల్గా ఉంది. సో రెక్టాంగిల్గా ఉన్నప్పుడు ఏరియా ఏ విధంగా అనుకుంటాం ఫ్రెండ్స్? ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రెక్టాంగిల్ కన్సిడర్ చేయండి. ఏబిసిడి చూస్తే సో ఏ వచ్చేసరికి ఏబి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తే మనకి బ్రెడ్త్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్, లెంత్ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి గమనించాలి, ఇక్కడ 12 సెంటీమీటర్స్, ఇక్కడ 8 సెంటీమీటర్స్. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మల్టిప్లై చేస్తే 12 8 96 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకు వస్తుంది. దేని ప్రకారం అంటే చూడాలి, ఇక్కడ 96 సెంటీమీటర్ స్క్వేర్ అయితే రాదు, మీటర్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డైమెన్షన్స్ మీటర్లో ఇచ్చాడు కాబట్టి. ఓకేనా, ఏదేమైనా ఇక్కడ మీటర్ డైమెన్షన్స్తో అంతగా ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం ఏం చేయాలంటే 12 × 8 = 96 అవుతుంది ఫ్రెండ్స్. 96 అలా ఉంచండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ఏరియా నుంచి ఈ మిడిల్ పార్ట్ రిమూవ్ చేసామనుకోండి, ఇక మిగిలింది అదే కదా. సో అప్పుడు మన ఏరియా అంతా వచ్చేస్తుంది. కాబట్టి మిడిల్ పార్ట్ ఎంత ఉందో దాని ఏరియా కూడా కనుక్కోవాలి. రెక్టాంగిల్ వచ్చేసరికి 12 × 8 96 వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మిడిల్లో కూడా కనుక్కోవాలి కదా. సో 9 × 5 చేయండి. సో 9 5 ఎంత అవుతుంది? 45 అవుతుంది. సో 45. సో మీరు గమనిస్తే ఇక్కడున్న మిడిల్ పార్ట్ వరకు 45 ఉంది. ఈ టోటల్ వచ్చేసరికి ఈవెన్ ఈ 45తో మిక్స్ చేస్తే మొత్తం టోటల్ ఎంత ఉందంటే ఏరియా 96 ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతుందంటే క్వశ్చన్లో ఈ షేడెడ్ పార్ట్ వరకు ఎంత ఉండాలి అని అంటున్నాడు. షేడెడ్ పార్ట్ వరకు తెలియాలంటే టోటల్ ఏరియా ఎంత ఉంది మనకి? 96 ఉంది. ఓన్లీ మిడిల్ పార్ట్ వరకు ఎంత ఉంది? 45 ఉంది. సో మైనస్ చేస్తే అంటే కట్ చేస్తే మనకు వచ్చేది ఓన్లీ బార్డర్ వాల్యూ కాబట్టి మైనస్ చేయండి. 6లో 5 అయితే 1, 9లో 4 అయితే 5. సో 51 మీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 51 మీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఎలక్షన్ ప్రాబ్లమ్స్ పర్సంటేజ్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం మన ఛానల్లో సాల్వ్ చేసాం. ఎవరైతే పర్సంటేజ్ క్లాసెస్ వినలేదో ఒకసారి వినండి. అందులో మీకు 1 to 5 మోడల్స్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. టోటల్ పర్సంటేజ్ క్లాస్ అయితే అప్లోడ్ చేసాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్, in an election 2 candidates were against each other. One candidate received 44% votes and lost by election 7488 votes. How many votes did the winner receive? Next question చూడండి. In an election 2 candidates were against each other. One candidate received 44% votes and lost the election by 7488 votes. How many votes did the winner receive? సో విన్నర్ అనే అతనికి ఎన్ని ఓట్స్ రిసీవ్ చేసుకున్నాడు అనేది క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక ఎలక్షన్ ఉందంట, అందులో 2 క్యాండిడేట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఒకడు ఏ, మరొకరు బి అనుకుందాం. సో అందులో ఏ అనే అతనికి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే 44% ఓట్స్ వచ్చాయి. అయినప్పటికీ అతను 7488 ఓట్స్తో ఓడిపోయాడు అనమాట. అలాంటప్పుడు విన్ అయిన అతనికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 44 ఓట్స్ వచ్చాయంటే
సో ఇక్కడ బి అనే దానికి ఎన్ని వర్డ్స్ వచ్చింటే చెప్పండి. సో ఎలా చెప్తామంటే 100లోంచి 44 మైనస్ చేస్తే మనకి 56 వర్డ్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఎప్పుడైనా సరే టోటల్ చేసినప్పుడు 100 రావాలి, నథింగ్ బట్ 100% రావాలి. ఇక్కడ 56% ఉంటుంది, క్వశ్చన్లో మనకి 44% ఉంటుంది. ఓకేనా. ఓకే, కాకపోతే పర్సెంటేజ్తో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందుకు రాయం ఫ్రెండ్స్. వీటి మధ్య డిఫరెన్స్ అంతా చూడండి. డిఫరెన్స్ చూస్తే మనకి సో 2 అలాగే 12. సో 12% అయితే మనకు డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే క్వశ్చన్లో ఏమంటుందంటే 7488 అనేది డిఫరెన్స్ అంటున్నాడు. బై మనం 12 చేయాలి. ఇంటూ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం రాయాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో వారి యొక్క ఓట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ విన్ అయ్యింది. సో 44 56 అంటే 56 కాబట్టి ఇంటూ 56 చేస్తాం. ఓకేనా. ఇప్పుడు కనిపెట్టచ్చు చూడండి. 12 1 12 6 72, 2 ఉంటుంది ఇక్కడ. 12 2 24, 4 ఉంటుంది. 12 4 48, 624 ఇంటూ 56 వస్తుంది ఫ్రెండ్స్. 624 ఇంటూ 56. ఓకే, ఎలా మల్టిప్లై చేయాలి చూడండి ఫ్రెండ్స్. 624 ఇంటూ 56 కదా, 50 + 6 చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 50తో మల్టిప్లై చేయండి. 50తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 లాగా వచ్చేస్తుంది. 5 4 20, 5 2 10, 12 అవుతుంది. అగైన్ 5 6 30, 31 వస్తుంది. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే 6తో మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేయాలన్నమాట. కాబట్టి 6తో మల్టిప్లై చేస్తే 6 4 24 వస్తుంది ఫ్రెండ్స్. 6 2 12, సో 12 అంటే 14 వస్తుంది. 6 6 36, 37 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు యాడ్ చేయండి ఎంత వస్తుందో. సో 4 4 9 4 3, సో 34944, 34944 అనేది ఆన్సర్ అవుతుంది. సో 34944 ఆప్షన్ డీలో ఉంది ఫ్రెండ్స్, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో క్వశ్చన్లో ఏమంటుందంటే సోమరాజ్ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ 11,550 రూపీస్ అట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10%. రేట్ వచ్చేసరికి 10% ఇచ్చాడు. కాంపౌండింగ్ యాన్యువల్లీ. హీ పేడ్ ఎంటైర్ అమౌంట్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్? సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఒక ఇన్స్టాల్మెంట్ వాల్యూ కనుక్కుంటే చాలు ఇక్కడ. కాకపోతే 2 ఇన్స్టాల్మెంట్స్ అంటే 2 ఇయర్స్ లెక్క మనం రాయాలి. సో కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, క్వశ్చన్లో ఏమంటుందంటే సోమరాజ్ అని అతను ఏం చేస్తాడంటే 11,550 రూపీస్ని అప్పుగా తెచ్చుకున్నాడు 10% రేటుతో. అలాగే సో కాంపౌండెంట్ యాన్యువల్లీ అనమాట. అలాగే 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 10% రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 10% రేట్ మనం ఏం చేయాలంటే 10% అంటే ఏ విధంగా రాసుకోవచ్చు మనం 1/10 రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఇక్కడ రాయండి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే 10 + 1 11 అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఏమంటుందంటే 10. సో ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుందంటే 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అన్నాడు కదా, అందుకే ఇక్కడ 10 స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా 11 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉండే పార్ట్స్ని మనం ఇన్స్టాల్మెంట్స్ అంటాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్క్వేర్ ఇన్స్టాల్మెంట్ పే చేశారంటే బిఫోర్ అంతకుముందు కూడా మీరు ఏం చేయాలి 11 స్క్వేర్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఇంటూ 11తో మల్టిప్లై చేయండి, ఇక్కడ ఇంటూ 11తో మల్టిప్లై చేయండి. సో మనం ఇక్కడ 11th మల్టిప్లై చేసామంటే దానికి సంబంధించిన రేషియో కాబట్టి 10ను కూడా మనం 11th మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్న వాటిని క్లియర్గా రాసుకుంటే చూడండి. ఫస్ట్ ఇయర్ది సో 11 × 10 = 11 × 11. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి మనకి 10 స్క్వేర్ అంటే 100 = 11 స్క్వేర్ అంటే 121. ఓకేనా, ఇప్పుడు సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి. సో 11 10s అంటే 110, ఇక్కడ ఉన్న 100 ఈజ్ టు సో 121. సో మనం కనుక్కోవాల్సింది ఇది ఒక ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 121 వాల్యూ కనుక్కోవాలి. టోటల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 121 + 121 చేయాలి. ఓకేనా, మనం కనుక్కోవాలన్నమాట ఆ విధంగా. సో ఎనివే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేస్తే 0 1 2, సో 210 ఈజ్ టు ఇక్కడ ఎంత వస్తుందంటే 242 వస్తుంది. ఇంత అమౌంట్ అవుతుందన్నమాట చివరికి. సో 210 అమౌంట్ మనం తీసుకొని సో ఇన్స్టాల్మెంట్స్ లెక్కలో కట్టుకుంటూ వెళ్తే 242 అమౌంట్ అవుతుందన్నమాట. కాకపోతే మనకి 242తో పని లేదు, ఎందుకంటే మనల్ని అమౌంట్ అడగలేదు, కనుక్కోమంది ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ. నా క్వశ్చన్లో ఒక వాల్యూ అనేది ఇస్తాడు.
సో క్వశ్చన్లో ఒక వాల్యూ ఇస్తాడు, ఆ వాల్యూతో టోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే 11,550. సో ఈ 11,550 అనేది ఏంటి, అమౌంట్ని అప్పుగా తెచ్చుకున్నాడు. సో అమౌంట్ ఏంటి ఇక్కడ 210. ఈ 210కి సో అది ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఇంటూ మనం కనుక్కోవాల్సిన వాల్యూ, ఫైండింగ్ వాల్యూ రాయాలి. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 121 కడుతున్నాం ఎవ్రీ ఇయర్ కూడా, కాబట్టి ఇంటూ 121 చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న జీరోని ఇక్కడ జీరో క్యాన్సిల్ చేద్దాం. ఆ తర్వాత 21 ఇంటూ ఇక్కడ 1155 ఉంది కాబట్టి మనం 21 5 టైమ్స్ చూద్దాం. సో 21 5 టైమ్స్ చూస్తే 105 ఉంటుంది. ఓకే, 5 1 5, సో 105. సో ఇక్కడ 105 టైమ్స్ చూస్తే మనకు 115లో నుంచి 105 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ 10, సో 105 వస్తుంది. సో అగైన్ సో 21 5 టైమ్స్ చేస్తే 105, సో 55 వస్తుంది. ఇక్కడ నుంచి 55 ఇంటూ 121. ఓకే, 55 ఇంటూ 121. సో 121 ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 11 స్క్వేరే కదా, 11 స్క్వేర్ 11 ఇంటూ 11. కాబట్టి మనం ఏం చేయాలంటే 55ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 11తో మల్టిప్లై చేయండి. 11తో మల్టిప్లై చేయాలంటే ట్రిక్ ఏంటి, ఫస్ట్ 5 రాసుకోవడం, 5 + 5 అంతా 10 అవుతుంది. 1 రాసుకుంటాం, 5 1 అంతా 6 కాబట్టి 6 రాసుకుంటాం. ఇంటూ అగైన్ 11 ఉంది కాబట్టి 11తో మల్టిప్లై చేయండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాసుకుంటాం. 5 + 0 5 అవుతుంది, 5 రాసుకుంటాం. అగైన్ 0 + 6 ఏమవుతుంది, 6 అవుతుంది. అగైన్ 6 రాయాల్సిందే. అగైన్ 6 ఉంది కాబట్టి 6 రాసుకుంటాం. సో 6655 ఏదైతే ఉందో అది రాసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్, మీరు ట్రిక్స్ యూజ్ చేయండి. సో ఈ 11th టేబుల్ యొక్క ట్రిక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 6655 అనేది మన ఆన్సర్ అవుతుంది ఇప్పుడు. సో ఆప్షన్ డీలో ఉంది ఫ్రెండ్స్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఫ్రెండ్స్. ఈ సెక్షన్లో ఇదే ఇంపార్టెంట్ మోడల్, ఇదే ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్స్లో ఎన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ షీట్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువగా అర్థమవుతుంది. ఈ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులో మీరు జాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి అమోల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 96 days. సో అమోల్ అని అతను 96 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఐషా కెన్ డూ సేమ్ వర్క్ 60 days చేస్తుందంటే 60 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 30 days. ఇద్దరు కూడా కలిసి 30 days వర్క్ చేశారు. ఏ ప్లస్ ఐ ఇద్దరు కూడా కలిసి 30 days వర్క్ చేశారు. అంటే వర్క్ కంప్లీట్ అయింది 30 రోజులకు గాను. అంటే కంప్లీట్ అయింది, ఇంకా మిగిలి ఉందా ఏమన్నా అంటే చూడండి. దెన్ ఐషా లెఫ్ట్. సో 30 రోజులు వర్క్ చేసి ఐషా వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు మిగిలారంటే అమోల్ అతను మాత్రం మిగిలాడు. ఫైన్ ద డేస్ టేకెన్ బై అమోల్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. అంటే 30 days వర్క్ చేసినా కూడా రిమైనింగ్ వర్క్ ఎంతో ఉంది. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలంటే అమోల్ అనే అతను కంప్లీట్ చేయాలి. సో అమోల్ అనే దాన్ని కంప్లీట్ చేస్తాడు. సో ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. ఓకే, వెరీ సింపుల్. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. అమోల్ రాసుకోండి, ఆ తర్వాత ఐషా రాసుకోండి. అమోల్ ఎన్ని డేస్ అంటే 96 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఐషా వచ్చేసరికి 60 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో మనం ఎల్సీఎం మెథడ్ కాకుండా వెరీ సింపుల్ మెథడ్ ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పాము ఎలా సాల్వ్ చేయాలని. సో ఆ వేలోనే సాల్వ్ చేద్దాం మనం ఇప్పుడు. సో అమోల్ ఇంటూ 96 days ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే ఐషా ఇంటూ 60 days తీసుకుందాం. ఐషా ఇంటూ 60 days. సో అమోల్ బై ఐషా ఈజ్ ఈక్వల్ టు 60/96 తీసుకుంటే 12తో క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. 12 5 60, 12 8 96. ఓకే, 5/8 వస్తుంది. అంటే అమోల్ వచ్చేసరికి రోజుకి 5 పాటలు వర్క్ చేస్తుంటే ఐషా రోజుకి 7 పాటలు వర్క్ చేస్తుంది. ఇలా వర్క్ చేస్తూ వాళ్ళు 30 రోజులు వర్క్ చేశారు. వీళ్ళిద్దరు కలిస్తే ఒక రోజుకి ఎంత వర్క్ చేస్తారంటే 8 + 5 13 పార్ట్స్ వర్క్ చేస్తారు. సో 30 days వచ్చేసరికి ఇంటూ 13 చేయాలి. 13 3 39, 0 ఉంది కాబట్టి 0. సో 390 పార్ట్స్ టోటల్ కంప్లీట్ చేశారు. సో 30 రోజులు ఏం చేశారంటే అమోల్ ఐషా ఇద్దరు కూడా కలిసి 390 పార్ట్లు కంప్లీట్ చేశారు. అసలు టోటల్ వర్క్ ఎంత ఉందో తెలియాలంటే మీరు ఇక్కడున్న ఏదైనా సరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడున్న ఏ వాల్యూనన్నా ఇక్కడున్న ఐ వాల్యూనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ ఐ వాల్యూస్ ఏంటంటే ఏ వాల్యూ వచ్చేసరికి 5, ఐ వాల్యూ వచ్చేసరికి 8. సో ఈ 5 8ని ఏమంటాం ఇక్కడ ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ అంటే ఒక రోజుకి వాళ్ళు ఎంత కష్టపడుతూ పనిచేస్తున్నారు అనేది అక్కడ పాయింట్.
ఓకేనా. టోటల్ వర్క్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఏ వాల్యూలో మనం ఏం చేద్దామంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ 5 వచ్చింది కదా, 5 × 96 మల్టిప్లై చేయండి. 5 6 30 అవుతుంది, 5 9 45, 48 అవుతుంది. అంటే 480 అనేది టోటల్ వర్క్. ఈ 480లో టోటల్ వర్క్లో 30 రోజులకు గాను అమోల్ అండ్ ఐషా ఇద్దరు కూడా కలిసి 390 పార్ట్స్ కంప్లీట్ చేశారు. ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది మన దగ్గర అనేది చూడాలి. సో రిమైనింగ్ వచ్చేసరికి 90 పార్ట్స్ మిగులుతుంది ఫ్రెండ్స్. ఈ 90 ఎవరు చేయాలంటే ఇక మిగిలింది మన దగ్గర అమోల్ మాత్రమే. అమోల్ రోజుకి 5 పార్ట్స్ వర్క్ చేస్తాడు కాబట్టి మనం బై 5 చేయాలి. ఇక్కడ బై 5 చేస్తే ఆన్సర్ వస్తుంది 5 18s 90 కాబట్టి 18 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో వెరీ ఈజీ ప్రాబ్లం అడిగారు. స్టార్టింగ్లో కూడా మనకి ఇదే కాన్సెప్ట్, సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ 2 అని. ఎనివే కాకపోతే ఇక్కడ 3 అడిగారు ఫ్రెండ్స్. 3 అడిగినా సో 2 అడిగినా మనకు దగ్గర ఫార్ములా ఉంది కదా 3. ఈ మూడింటికి అడిగితే మూడింటిని ఒకేసారి కనుక్కుంటే ఫార్ములా కోడ్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అది మీకు రెగ్యులర్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి 2 డిస్కౌంట్లు అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో అదే మెథడ్లో మనం సాల్వ్ చేద్దాం. సో 2 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, x + y - xy/100 చేస్తాం. సో ఇక్కడ x అంటే ఎంత 20, y అంటే ఎంత 10, సో 2. సో టోటల్ ఇక్కడ ఇచ్చాడు ఎంత అంటే 20 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే 20 10ని కన్సిడర్ చేసి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 + 10 ఎంత x + y ప్రకారం 30 అవుతుంది, మైనస్ x × y అంటే 200 అవుతుంది ఫ్రెండ్స్. 200/100 చేయండి. 2 zeros క్యాన్సిల్ అయితే 30 - 2 28 వస్తుంది. ఏం చేయాలంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో ఈ రెండింటి మనం ఈక్వలెంట్ డిస్కౌంట్ కనుక్కోవాలి. సో ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటే చూడండి 28 + 2 మైనస్ 28 × 2 చేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 2 8 16, 2 2 4 5 అవుతుంది కాబట్టి 56 రాసుకోండి డైరెక్ట్గా. ఓకే 56 రాసుకుందాం, /100 అవుతుంది. 2 zeros కానీ 2 digits పక్కన పాయింట్. ఓకే ఈ రెండింటిని యాడ్ చేస్తే 30 అవుతుంది ఫ్రెండ్స్. మైనస్ చేయాలి మనం. సో 0.6 రాయాలి ఫ్రెండ్స్, 0.56. ఓకే ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఫైనల్ ఆన్సర్ ఇది ఆన్సర్ అవుతుంది మనకి కనిపెడితే. సో 0.56 అనమాట ఇది. సో 10లోంచి 6 అంటే 4 వస్తుంది. ఇక్కడ 9 నుంచి 5 అంటే 4 వస్తుంది. పాయింట్ ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 9 రాసుకుంటాం. ఇక్కడ 2 ఉంటుంది, 2. 29.44 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, 29.44%. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers is 60 and the HCF and LCM of these 2 numbers are 5 and 175 respectively, then the sum of the reciprocals of the numbers అన్నాడు. ఓకే సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు ఫ్రెండ్స్. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ 2 numbers అండి కాబట్టి ఏ అండ్ బి అనుకుందాం. సో ఆ నెంబర్స్ ఏవో తెలియదు కాబట్టి. కాకపోతే సమ్ ఆఫ్ 2 numbers అంటే ఏ + బి = ఎంత ఇచ్చినట్లు మనకి 60 ఇచ్చినట్లు. ఓకే హెచ్సిఎఫ్ × ఎల్సిఎం ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మనకి 5 × 175. సో మనం ఏం చేయాలంటే 5 × 175 = 2 numbers ప్రోడక్ట్ అవుతుంది కదా, ఏ × బి తీసుకుంటాం. ఓకే ఏ × బి రాసుకుంటే సో ఏబి అవుతుంది. ఎందుకు రాసుకున్నాం చెప్పండి. సో ఈ ఫార్ములా ఎలా రాసుకున్నాం తెలుసా మీకు. ఎందుకు రాసుకున్నామంటే ఎనీ 2 numbers యొక్క ప్రొడక్ట్స్ = సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్లాసెస్ వింటే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఎనీవే సో ఇక్కడ రాసుకున్నాం. మనం ఎందుకు రాసుకున్నామంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ = ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. కాబట్టి ఇక్కడ ప్రాసెస్ ప్రకారం రాసుకుంటే మనం ఏ × బి రాసుకోవడం మంచిది. ఏ × బి = 5 × 175 రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ గమనించండి. మనం కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది నెంబర్స్. మన దగ్గర ఉంది A1 B1. రెసిప్రోకల్ అంటే 1/A. సో ఇక్కడ ఏమంటుండే సమ్ ఆఫ్ అండ్ కాబట్టి పాజిటివ్. సో బి కూడా రెసిప్రోకల్ 1/B. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఏం చేద్దాము చూడండి ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్, ఇది షార్ట్ కట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఈ ప్రాబ్లం నార్మల్ వేలో సాల్వ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు క్లారిటీగా మీకు కాన్సెప్ట్ వైజ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 1/A + 1/B సాల్వ్ చేస్తే ఇక్కడ ఏబి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏబి ఎల్సిఎం అవుతుందంటే B + A వస్తుంది ఫ్రెండ్స్ నోమినేటర్లో.
సో కాబట్టి మనం ఏం చేయాలంటే బి ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ బి అన్న ఒకటే కదా, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి రాసుకుంటాం, ఏ ప్లస్ బి బై ఏబి. సో మన దగ్గర ఏ ప్లస్ బి వాల్యూ ఉంది, ఏబి వాల్యూ ఉంది. ఏ ప్లస్ బి వాల్యూ అంటే క్వశ్చన్లో ఇచ్చాడు సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత అంటే 60. ఏబి వాల్యూ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 50, 5 ఇంటూ 175 కదా, 5 ఇంటూ 175. సో 5 ఇంటూ 170, 5తో క్యాన్సిల్ చేస్తే 5 12 టైమ్స్, 12/175 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 12/175 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, 12/175. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసాం. జస్ట్ మనం ఏం చేసామంటే చూడండి, 2 నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 తీసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ ఇంటూ హెచ్సిఎఫ్ అన్నాడు. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే 2 నెంబర్స్ ప్రోడక్ట్ యొక్క సో ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సమానం అవుతుంది. కాబట్టి 5 ఇంటూ 175 రాసుకున్నాం. రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్ అన్నాడు కాబట్టి 1/a 1/b కనుక్కుంటాం ఫ్రెండ్స్. అప్పుడు మనకి డైరెక్ట్గా ఏ ప్లస్ బి బై ఏబి వస్తుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. సింపుల్గా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 12/175. సో వెరీ ఈజీ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం నార్మల్గా సాల్వ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ 5x తీసుకోవాలి, 5x అండ్ 5y అని తీసుకుంటాం. 5 అనేది హెచ్సిఎఫ్ కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ వచ్చేసరికి x అండ్ y అవుతుంది. ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 60 కాబట్టి 60 తీసుకుంటాం. ఇక్కడ నుంచి అన్నిట్లో 5 కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే x ప్లస్ y 12 వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి మల్టిప్లై xy ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటాం. సో వీటన్నిటికన్నా ఈ మెథడే చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతున్నట్లయితే, ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా షేర్ చేయండి. అలాగే ఎంతమంది యూస్ అవుతుందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎనీవే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, సాల్వ్ చేద్దాం. అప్పుడే క్లాస్ అయిపోలేదు. ఓకే. A shopkeeper claims to sell his articles at 40 rupees per kg, which cost him 50 per kg. But while selling, the uses false weight and gives only 640 grams instead of 1 kg. What is the profit percentage? ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఒక షాప్ కీపర్ ఉన్నాడంట. అతను సెల్ చేసేటప్పుడు సో సేల్స్ ఆర్టికల్ హిజ్ పర్ కేజీ ఎంత అమ్ముతున్నాడంటే 40 రూపాయలు. ఒక కేజీ వచ్చేసరికి 40 రూపీస్ అమ్ముతున్నాడంట. కాకపోతే అది కొన్నది ఎంతకంటే 50 రూపీస్ కొన్నాడు. ఓకే, ఒక షాప్ కీపర్ ఏం చేస్తాడంటే క్లైమ్స్ టు సెల్ హిజ్ ఆర్టికల్స్ ఎట్ 40 పర్ కేజీ అమ్ముతున్నాడంట. సో అమ్మడానికి ట్రై చేస్తున్నాడు అండ్ కాస్ట్ 50 రూపాయలు నాకు ఖర్చు అవుతుందని చెప్తున్నాడు. కాకపోతే నిజానికి అతను పర్ కేజీ ఎంత అమ్మాలి, 40 రూపీస్ అమ్మాలి. సో పర్ కేజీ ఎంత అమ్మాలి, 40 రూపీస్ అమ్మాలి. అతనికి ఖర్చు ఎంత పడుతుందంటే పర్ కేజీ 50 రూపీస్ పర్ కేజీ అంటున్నాడు. సో నిజానికి అది ఎంత పడుతుందంటే చూడండి ఇక్కడ, బట్ కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్లు ఏమంటున్నాయంటే వైల్ సెల్లింగ్ హీ యూసెస్ ఫాల్స్ వెయిట్. సో అతను ఏమంటున్నాడంటే నాకు 40 రూపాయలు పడుతుంది అమ్మడానికి అంటున్నాడు ఒక కేజీ వచ్చేసరికి. సో బట్ వైల్ సెల్లింగ్ హీ యూసెస్ ఫాల్స్ వైట్ గివ్స్ ఓన్లీ 640 గ్రామ్స్. సో 40 రూపాయలకు గాను అతను సెల్ చేస్తున్నాడంట. సో ఈ 40 రూపాయలు సెల్ చేస్తున్నప్పుడు అతను ఎంత యూజ్ చేస్తుందంటే సో 640 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు. 640 గ్రామ్స్. నిజానికి యూజ్ చేస్తుంది ఎంత, 1000 గ్రామ్స్ యూజ్ చేస్తే కదా పర్ కేజీ అవుతుంది. సో 1000 యూజ్ చేస్తే పర్ కేజీ అవుతుంది. క్వశ్చన్లో మనకి 40 రూపీస్ ఎంతకి పర్ కేజీ కాబట్టి సో మనోడికి ఎంత సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్ చేస్తున్నాడు అనేది. ఓకేనా? ఓకే, సో మనం 40 రూపీస్ ఉంటుంది బై 60 ఇంటూ 1000 చేస్తాం. ఈ 640 ఏంటంటే గ్రామ్స్ అవుతాయి, ఇక్కడ 1000 కూడా గ్రామ్స్ అవుతుంటాయి. ఎందుకు ఇలా రాసామంటే సో 40 రూపీస్ అని చెప్పాడు కానీ 640 గ్రామ్స్ మాత్రమే సేల్ చేస్తున్నాడు. నిజానికి 1000 గ్రామ్స్ సేల్ చేసినప్పుడు అతనికి ఎంత సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కనుక్కుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి 4తో క్యాన్సిల్ చేస్తే 4 16 టైమ్స్, 4 0 టైమ్స్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఇక మిగిలింది ఎంత మనకి ఇక్కడ 1000 బై 16 ఉంది. సో 1000 బై 16, 16తో మల్టిప్లై చేస్తే 16 6 అంతా 96 అవుతుంది. 96 అంటే ఇక్కడ 40 ఉంటుంది ఫ్రెండ్స్. 16 3 48 అవుతుంది కదా, అందుకు మనం 16 2 32 వస్తుంది. ఓకే, 16 2 32. ఓకే, 16 2 32 తీసుకున్నాం. సో 16 2 32 అంటే 62 టైమ్స్ అయితే మనకి క్యాన్సిల్ అవుతుంది. పాయింట్లలో వస్తుంది ఆన్సర్, కాకపోతే మనం 62 తీసుకుందాం రౌండ్ ఫిగర్. ఓకే, 62 మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి మనం ఇది ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ మాత్రమే కనుక్కున్నాం.
సో సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే మనకి 62 రూపీస్ వచ్చింది. కాకపోతే అతని కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందంటే చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ క్వశ్చన్లో ఇచ్చాడు. 50 రూపాయలకు కొని 62 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఎన్ని రూపాయల లాభం? 12 రూపీస్ లాభం. 12 లీవ్స్ లాభం ఎంత మీద అంటే 12 రూపీస్ లాభం ఎంత మీద అంటే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ చూడాలి. కాబట్టి బై 50 ఇంటూ 100 చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి 15 1s 15 2 టైమ్స్. సో 12 2s ఎంత? 24. సో 24 వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే పాయింట్ ఏంటంటే మనం పాయింట్లు మిస్ చేసాం కదా, ఇక్కడ 62 దగ్గర మిగతా పాయింట్లు ఉంటాయి కదా, సో ఆ పాయింట్లు మనం తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ 24% కన్నా ఎక్స్ట్రా ఉండాలి. ఆ 24% కన్నా ఎక్స్ట్రా ఉంది ఆప్షన్ సి మాత్రమే. ఆప్షన్ సి 25% ఉంది కాబట్టి 25% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దేవ్ అండ్ రోహిత్ కెన్ డూ ఏ వర్క్ 12 and 36 days రెస్పెక్టివ్లీ. స్టార్టింగ్ విత్ దేవ్, దే వర్క్ ఆన్ ద ఆల్టర్నేట్ డేస్. వెన్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్? చూడండి, దేవ్ అలాగే రోహిత్ ఇద్దరు కూడా సో వర్క్ని 12 days ఒకరు కంప్లీట్ చేస్తే 36 రోహిత్ కంప్లీట్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా వర్క్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఆల్టర్నేట్ డేస్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ డే దేవ్ వచ్చాడు, నెక్స్ట్ డే రోహిత్ వచ్చాడు. అలాగా ఫస్ట్ డే దేవ్, నెక్స్ట్ డే రోహిత్, ఈ విధంగా వర్క్ చేస్తూ టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారనమాట. అలా కంప్లీట్ చేస్తే ఎన్ని రోజులు అవుతుంది కంప్లీట్ చేయడానికి అని అడుగుతున్నారు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సో ఇద్దరు మాత్రమే ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోకుండానే క్వశ్చన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, టోటల్ వర్క్స్ ఈక్వల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ వర్క్ ఈక్వల్ మెథడ్ అంటాం దీన్ని. సో ఇక్కడ చూస్తే దేవ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తే ఏం చేయొచ్చు అంటే దేవ్ ఇంటూ 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, రోహిత్ ఇంటూ 36 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ దేవ్ అంటే 12 ఇంటూ డి వాల్యూ కనుక్కొని టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. 6 ఇంటూ 36 6 వాల్యూ కనుక్కొని మనం సో టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. ఎనివే ఇక్కడ చూడండి, దేవ్ బై రోహిత్ ఈజ్ ఈక్వల్ టు 36/12. 12 1s 12 3s, సో 3/1. అంటే దేవ్ అనే అతను రోజుకి 3 పార్ట్లు చేస్తున్నాడు, రోహిత్ అనే అతను రోజుకి 1 part వర్క్ చేస్తున్నాడు. సో కాకపోతే క్వశ్చన్లో సో ఈ విధంగా వర్క్ జరుగుతుంది. కాకపోతే ఆల్టర్నేట్ డేస్ కాబట్టి ఫస్ట్ దేవ్ వస్తాడు, నెక్స్ట్ రోహిత్ వస్తాడు. ఈ విధంగా 2 days కానీ ఎంతవరకు కంప్లీట్ అవుతుంది? 3 + 1 4 parts కంప్లీట్ అవుతుంది. టోటల్ వర్క్ తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 6 వాల్యూ అంతా ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 36 వస్తుంది. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 36. ఓకే, సో ఫస్ట్ డే దేవ్ వచ్చాడు, నెక్స్ట్ డే రోహిత్ వచ్చాడు. సో 2 daysకి గాను వాళ్ళు 4 parts కంప్లీట్ చేశారు. 2 daysకి గాను 4 parts కంప్లీట్ అయ్యాయి. టోటల్ వర్క్ ఎంత ఉంది? 36 ఉంది కదా. ఈ 36 రావాలంటే 4తో దేంతో మల్టిప్లై చేయాలి? 9తో. 4 9s 36 వచ్చింది. అగైన్ ఇక్కడ 9తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ కూడా 9తో మల్టిప్లై చేయాలి. 2 9s ఎంత? 18. కాబట్టి 18 daysకి గాను 36 parts కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే 18 daysలో వాళ్ళు టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 18 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. ప్రాబ్లం చూడండి. 4 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 members was 16 years. ఏ బేబీ ఈజ్ బోర్న్ టుడే. వాట్ విల్ బి ద ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 members ఆఫ్ ది ఫ్యామిలీ? ఓకే, సో మన దగ్గర యావరేజ్ ఫార్ములా 2 ఉంటాయి ఫ్రెండ్స్. అందులో డేటా మెథడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ డేటా మెథడ్ యూజ్ చేయడం కన్నా డైరెక్ట్గా సో యూనివర్సల్ మెథడ్ NA ఈజ్ ఈక్వల్ టు T. యావరేజ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. NA ఈక్వల్ టు T. N అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్, A అంటే యావరేజ్ అనమాట, T అంటే టోటల్ సమ్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ తెలుగులో చెప్తా చూడండి. 4 సంవత్సరాల క్రిందట ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో 4 ఉన్నారంట. వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసరికి 16 years ఉంది. సో ప్రజెంట్ ఏమైందంటే ఒక బేబీ బేబీ పుట్టిందనమాట. అప్పుడు ఆమె యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ 5 members అవుతారు. అలాంటప్పుడు ఈ 5 యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని అడిగారు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ N అంటే 4 years కిందట సంగతి మనం మాట్లాడుతున్నాం కాబట్టి N అంటే ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 4 members. యావరేజ్ ఎంత ఉంది? 16 ఇచ్చాడు, 16. టోటల్ సమ్ ఎంత అవుతుంది? 16 4s 64 అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ 64ని లేదా ఇక్కడున్న 4 membersని మనం ప్రెజెంట్లోకి తీసుకురావాలంటే ఇక్కడున్న 4 yearsని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 4 years యాడ్ చేయాలి 4 members కంటే. 4 4s ఎంత? 16. కాబట్టి 16 యాడ్ చేయండి. ఓకే, 16 యాడ్ చేస్తే
సో టోటల్ సమ్ ఎంత అవుతుంది ఇక్కడ 80 అవుతుంది. ఈ 80 అనేది ఏంటి ప్రెజెంట్ సమ్ అవుతుంది, ప్రెజెంట్ సమ్. కాకపోతే ప్రెజెంట్ సమ్లో ఎవరున్నారు ఇప్పుడు మనకి న్యూ బేబీ బోర్న్ 5 మెంబర్స్ ఉన్నారు. సో మన క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ కనుక్కోమంటున్నాడు. యావరేజ్ అంటే అర్థం ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 80 ఉంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్స్ అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ 5 మెంబర్స్ బై 5. సో క్యాన్సిల్ చేస్తే 5 1s 3 ఉంటుంది, 5 6 30. కాబట్టి 16 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 16 ఇయర్స్. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, బాట్ ఇన్ ల్యాప్టాప్ 60,000. సో 60,000కి ఒక ల్యాప్టాప్ కొన్నాడంటే అతను, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ సోల్డ్ ఫర్, సో సోల్డ్ అంటే అమ్మాడు అనమాట. ఎంతకు అమ్మాడంటే 72,000, 72,000కి అమ్మాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 60,000కేమో కొన్నాడు, 72,000కి అమ్మాడు. అంటే ఎంత లాభం ఇక్కడ 12,000 లాభం. సో ఈ 12,000 దేని మీద అంటే 60,000 మీద మనం ఎప్పుడైనా సరే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు, మనం ఎంత కొంటే సో మనం ఎంత అమ్మాము అనేది ఎంత లాభం అంటే ఎలా చెప్తాం. ఎప్పుడైనా సరే మనం లాభం వచ్చిందా నష్టం వచ్చిందంటే ముందు మనం ఎంత కొన్నామో తెలిస్తే మనకు ఎంత లాభం వచ్చిందో నష్టం వచ్చిందో తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సిపి రాస్తాం ఫ్రెండ్స్ డినామినేటర్లో. ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ వస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ. 3 zeros గాను 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 12 1s 12 5s 60, 5 2s 5 0s. కాబట్టి 20% అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 20%. చూడండి ఫ్రెండ్స్, ఏ న్యూ కార్ కాస్ట్ 12,80,000 rupees. In the first year its value drops by 25%. What is the worth at the end of the first year? ఓకే, సో కార్ కొన్నాడంట, కొంటే 12,80,000 rupees దాని ప్రైస్ అనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే 25% అనేది తగ్గిపోయింది, డ్రాప్స్, నథింగ్ బట్ డిప్రిసియేట్ లేదా డిక్రీజ్ అయింది. అలాంటప్పుడు సో ప్రజెంట్ దాని వాల్యూ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఓకే, సో 25% తగ్గిందంటే మనకి 100 - 25 అంటే 75 అవుతుంది. 12,80,000 అనేది స్టార్టింగ్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ కాబట్టి బై 100 ఉంటుంది. వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. జస్ట్ మీరు దీన్ని క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఓకే, అక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఏమవుతుందంటే కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అంటే డివైడ్ అవుతుంది అనమాట 3తో. అలాంటప్పుడు ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్. ఇక్కడ స్టార్ ఏదైతే మార్క్ ఇచ్చాడో ఇక్కడ టోటల్ నెంబర్ ఇచ్చాడు కానీ అందులో ఒక నెంబర్ మిస్ చేశాడు. ఈ నెంబర్ ఏమవుతుందంటే అది లార్జెస్ట్ అవ్వాలి. ఆ లార్జెస్ట్ నెంబర్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తే అది 3తో డివైడ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు 715 స్టార్ 4 2 3 2 4 అని ఈ విధంగా నెంబర్ ఇచ్చాడు, బై 3 ఇచ్చాడు. ఇక్కడ ఉన్న టోటల్ సమ్ యాడ్ చేస్తే మనకి 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేస్తే 3 టేబుల్తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ టోటల్ సమ్ యాడ్ చేయండి, 715 అంటే 13 అవుతుంది, 13 అవుతుంది. ఇక్కడ కూడా యాడ్ చేయండి 4 అంటే సో టోటల్ ముందు ఇటు రైట్ సైడ్ 4 యాడ్ చేయండి. 4 2 6 3 10 10 12 16. సో 16 అవుతుంది. టోటల్ యాడ్ చేస్తే 28 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత వచ్చిందంటే మనకి 28 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 28 ఇక్కడ ఇలా ఉంచితే 3తో క్యాన్సిల్ అవుతుందా, వెళ్ళదు. 3తో క్యాన్సిల్ అవ్వాలంటే ఈ స్టార్ మార్కులు ఎంత ప్లేస్ చేయాలి, మనం 2 రాస్తే మనకి ఎంత అవుతుందంటే 30 వస్తుంది. ఈ 30 అనేది 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 2 ఒకటే ఉందా, కాదు, 3 ఉంది, 8 ఉంది, 5 ఉంది. సో 2 అప్లికబులే. ఓకే, కాకపోతే ఇప్పుడు 2 తర్వాత 3 చూడండి, 3తో చేస్తే వెళ్తుందో లేదో. 3 అప్లై చేయడం వల్ల మనకి యూస్ 31 వస్తుంది. 3 చేస్తే 31 వస్తుంది, 31తో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇది అవసరం లేదు, ఇది అవసరం, ఎందుకంటే 2 అప్లికబుల్ అవుతుంది. 8 అవుతుందో లేదో చూడండి. 8 అప్లై చేస్తే సో 8 అప్లై చేస్తే 8 8 16 అవుతుంది, అంటే 36 వచ్చింది. ఈ 36 అనేది 3తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ 8 ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది మిగతా చెక్ చేయని అవసరం లేదు. ఒకవేళ అది అవ్వదు, ఒకవేళ ఇది క్యాన్సిల్ అయినా కూడా అది ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే క్వశ్చన్లో ఫైండ్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్ అన్నాడు. మనకి ఇచ్చిన వాటిల్లో లార్జెస్ట్ ఏదైనా ఉందంటే అది 8. ఈ 8తో డైరెక్ట్గా మనం చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కాకపోతే మీకు అర్థం అవ్వడానికి సో ముందు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఈ 8తో చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. క్వశ్చన్లో కూడా మనకి లార్జెస్ట్ హోల్ నెంబర్ అడిగాడు. ఇచ్చిన వాటిలో కూడా లార్జెస్ట్ ఏదో చూస్తాం. ఒకవేళ 8 క్యాన్సిల్ అవ్వకపోతే లార్జెస్ట్ అయినా సో అప్లై చేసి ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఎనివే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెంబర్స్ ఇచ్చాడు.
సో ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలంటే వెరీ ఈజీ ప్రాబ్లం, మీరు సాల్వ్ చేయండి. ఏ కామా బి కామా సి ఈ విధంగా 3 నెంబర్స్ ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటి? సో ఫోర్త్ ప్రపోర్షనల్ అర్థం ఏంటంటే బీసీ బై ఏ చేయాలి ఫ్రెండ్స్. బీసీ బై ఏ. బీసీ బై ఏ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో 118 ఇంటూ 88 బై 125 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? బీసీ బై ఏ అది ఫోర్త్ ప్రపోర్షనల్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ షార్ట్ ట్రిక్స్ మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్స్ అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 3 నెంబర్స్ ఇచ్చి మనకి ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే ఇది ఫస్ట్ ప్రపోర్షన్ అవుతుంది, ఇది సెకండ్ థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది, ఇది ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. అంటే ఈ ఏ అనేది బేస్లో వస్తుంది అని అర్థం. ఏ బేస్లో వస్తే బీసీ న్యూమినేటర్లో వస్తుంది కాబట్టి బీసీ బై ఏ రాసుకుంటాం. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో మీరు ఎక్కువగా మీకు ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్, రీజనింగ్ మాక్ టెస్ట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.